హాయ్ అండి. మనం ఎప్పుడు చేసే ఆమ్లెట్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇలా ఎవ్వరు చేసుండరు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ తరుగు ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో చిటికెడంత ఉప్పు, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఆనియన్ మెత్తబడేంత వరకు మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల పండుమిర్చి పికిల్ గూడా వేసి మొత్తం మరొకసారి కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, 2 గుడ్లు పగలగొట్టి వేసేసి మొత్తం విస్కర్‌తో కలపండి. కొంచెం డిఫరెంట్ ఏంటో ఇప్పుడుకి అర్థమైంది గదా! కారం బదులుగా మనం పండుమిర్చి పికిల్ వేసాము. చాలా బావుంటుంది టేస్ట్. ఆ పండు మిరపకాయ పచ్చడి పెట్టి 1 ఇయర్ అవుతుంది. ఇంకా 2 ఇయర్స్ అయినా చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది. చాలా కలర్‌ఫుల్‌గా. మరి వేడిగా ఉన్న పాన్ పైన ఆయిల్ అప్లై చేసి ఆమ్లెట్ వేసేయటమే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.